ఏంటి ఈ రోజు కూడా మీ ఏసీ రికమెండేషన్ గురించి మాట్లాడలేదా? ఎందుకు అడుగుతావులే, ఈ రోజు కూడా ఎప్పుడులాగా సెలవు మాత్రమే. సరే వదిలేయండి, టైం వచ్చినప్పుడు జరుగుతుంది. మనం హెల్ప్లెస్సే కానీ హోప్లెస్ కాదు. రే రాజు, ఈ ఒక్కరోజు మాత్రం నీ స్కూల్ లోపలికి నేను రావచ్చారా? క్లాస్ రూమ్ లోపలికి రాను. మీ మ్యాథ్స్ టీచర్ని కలమని మీ అమ్మే చెప్పి పంపించింది. స్టాఫ్ రూమ్కి వెళ్ళి మిస్ని కలిసి అలాగే వెళ్ళిపోతాను. నాన్న, నువ్వు స్కూల్లోకి రావాలంటే పోలీస్ డ్రెస్ తీసుకునే రావాలి. ఈ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి మా ఫ్రెండ్స్కి మా డాడీ పోలీస్ అని చెప్పాను. ఎప్పుడైనా పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చావా? నీ పోలీస్ డ్రెస్ ఇంట్లోనే ఉందిగా, అది వేసుకుని రావచ్చు కదా. అది తప్పురా. సస్పెన్షన్ లో ఉన్నప్పుడు అసలు యూనిఫామే వేసుకోకూడదురా. అయితే నువ్వు స్కూల్లోకి రావద్దు. ఎప్పుడు యూనిఫామ్ వేసుకుంటావో అప్పుడు రా. రే రే రే, మీ అమ్మ మ్యాథ్స్ టీచర్ కలిసారా అని అడిగితే ఏం చెప్పు నువ్వు? మ్యాథ్స్ మిస్ వాళ్ళు లీవ్ అని చెప్పే. కొంచెం చూసి నడవచ్చు కదా. ఏమండి? ఇప్పుడు పర్వాలేదండి, డాక్టర్ ఇంకో 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఇదిగో ఈ పిల్లేనండి ఇక్కడ నర్సు, నన్ను చక్కగా చూసుకుంటుంది. ఈయనే నా హస్బెండ్, వరంగల్లో డిఎస్పీగా చేస్తున్నారు. నేను సార్ని ఆల్రెడీ చూశాను మేడం. సార్, నా హస్బెండ్ కూడా డిపార్ట్మెంట్లోనే ఉన్నారు సార్. మీకు గుర్తుందా? మీరు మా పెళ్ళికి కూడా వచ్చారు సార్. ఓ అలాగా, సరే మీ హస్బెండ్ అడిగానని చెప్పండి. హస్బెండ్ని అడగని చెప్పండి. మళ్ళీ డ్రెస్సింగ్ ఏమైనా చేయాలా? ఏం అవసరం లేదని చెప్పారండి. కావాలంటే వెళ్ళేటప్పుడు ఒకసారి మాట్లాడి వెళ్దాం. ఇలా చూడు సావిత్రి, బాగా నేను ఎప్పుడు పడితే అప్పుడు మన నల్గొండ నుంచి రాలేము. నా ఉద్యోగం అలాంటిది. రంగనాథ్ సార్, ఆయన కాకినాడ స్పెషల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నేను ఆయన కింద పనిచేశాను. చాలా మంచి మనిషి. మీ ఓనర్ చెప్పే ఇదంతా చేశానని ఒప్పుకుంటావు కదా? ఒప్పుకుంటా సారు. కోర్టుకు వచ్చి మార్చి చెప్పవు కదా? లేదు సారు, ఏడికైనా వచ్చి చెప్తా. మా ఇంట్లోనే 4 పోయారు సారు. నేను సరెండర్ అయ్యారని తెలిస్తే మా వాళ్ళే నన్ను చంపుతారు సారు. ఏం భయపడకు. సారు చూసి నేను చెప్పినా కదా సారు, నేను చూసుకుంటానని చెప్పారు కదా, కాపాడారు సారు. సారు సారు, మిమ్మల్ని నమ్మే కదా సాక్షి చెప్పడానికి వచ్చినాను. ఏదో ఒకటి చేయండి సారు, కాపాడండి సారు. అయ్యో సారు, కాపాడండి సారు. జాగ్రత్తగా తీసుకురండి. అందరూ వెళ్ళిపోతే వెళ్ళమని చెప్తున్నారు కదా. వెళ్ళిపోతే వద్దు, వెళ్ళిపోతే ప్లీజ్ వెళ్ళిపోండి. ఆ డ్యూటీ చేయలేమండి. ఏ దాసు, వీటిని కోర్టుకు తీసుకెళ్ళు, ఇక్కడనే చూసుకుంటా. సార్, వీళ్ళందరూ మూర్ఖులు. రిటైర్డ్ అయ్యే వయసులో నా కాళ్ళు చేతులు పోవాలా ఇప్పుడు సార్? వీటిని కాపాడమేనయ్యా మన డ్యూటీ. సార్, వీళ్ళు చేసిన గొడవల వల్ల డ్యూటీలో ఉన్న మా నాన్న పోతే నాకు ఈ ఉద్యోగం వచ్చింది సార్. సార్, వీడు వాళ్ళకే అప్పగిద్దాం సార్. వీడు త్యాగ నాయకుడా సార్, మన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడడానికి. మరైతే ఎందుకయ్యా కాకి డ్రెస్ వేసుకున్నారో? డ్యూటీ చేసేవాడనయ్యా పోలీసు.
ఎవరైనా సరే వీటిని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. సార్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. కోర్టుకి తీసుకెళ్దాం. ఆ కేసులో ప్రమోషన్ వచ్చి నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏమండి, నేను ఒకటి చెప్తాను, వింటారా? ఏంటలా చూస్తున్నారు, చెప్పండి. ఆయన దగ్గరికి వెళ్ళి నా సస్పెన్షన్కి హెల్ప్ చేయమని అడగాలి, అంతే కదా? చచ్చినా అడుగును. ముక్కు మొహ తెలియని వాళ్ళని పోయి అడుగుతున్నారుగా. ఈయన అడిగితే మీ సొమ్మేం పోతుంది? ఎలా అడగమంటావు కవి? 10 ఏళ్ళగా కాంటాక్ట్లో లేని ఒకరి దగ్గరికి వెళ్ళి ఎలా హెల్ప్ అడగను? మనకి కావాలంటే మనం అడిగి తీరాలండి. నా వల్ల కాదు. ఇన్నేళ్ల తర్వాత యూనిఫామ్ లేకుండా ఆయన కలవడం నాకు ఇష్టం లేదు. కొంచెం ఓపిక పట్టు కవి, మనకంతా మంచి జరుగుతుంది. ఎందుకు జరగదు? జరుగుతుంది. మంచి తప్ప అన్నీ జరుగుతాయి. హే కవి, ఇప్పుడు ఎందుకు ఇలా కోపడుతున్నావు? నాకు వేరే పని పడలేదు కదా, అందుకే. హే హే కవి, ఇప్పుడు తలుపు తెరుస్తావా లేదా? మీరు వచ్చి ఆయనతో మాట్లాడతారా, మాట్లాడరా? నా వల్ల కాదు. ఇప్పుడేమంటారు? కుదరదు. హే హే కవి, అయినా ఇంత మొండితనం పనికిరాదు. ఓవే, గొడవ పడి సాధించాలనుకుంటుంది. ఓరుగా మాట్లాడేనా? తెల్లవారిక ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇదిగోండి కాఫీ. రాత్రి అలా మాట్లాడినందుకు సారీ. సంథింగ్ రాంగ్. నేను మన మంచి కోసమే కదా చెప్పాను. నేను ఇంతవరకు ఏమీ అడగలేదు కదా. ఒక్కసారి రండి ప్లీజ్. ఉద్యోగం కోసం కుక్కలాగా అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకున్న నేను ఇప్పుడు ఆలోచిస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకో కవి. అర్థమైందండి, బాగా అర్థమైంది. నా మాట వినరు అంతేగా. ఓ, ఇప్పుడు గొడవ స్టార్ట్ అయిద్దేమో. మీరు వచ్చి ఏం అడగక్కర్లేదు, నేనే వెళ్ళి అడుగుతా. హే హే కవి, మాట వింటే కదా. అంతా నా కర్మ. అయ్యయ్యో, నాన్న పద, గొడవ పెద్దగా ఎలాగుంది. అవునవును, పద వెళ్దాం. రా, షూ వేసుకో. కవి, రాజుని స్కూల్లో తిప్పేసి వస్తాను. వచ్చాక ఇద్దరం కలిసే వెళ్దాం, సరేనా? రంగనాథ్ సార్తో నేనే మాట్లాడతాను. నిజంగా వస్తారా? ఏమండి, ఈ రూమ్. మేడం, ఏంటి? ఐ డ్రాప్స్ వేసుకుంటున్నారు. ఏమండి, నేను చెప్పాను కదా, కవిత వాళ్ళ హస్బెండ్ వచ్చారు చూడండి. నమస్కారం సార్. ఏంటయ్యా, సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడి దగ్గర చేయి చాచి దొరికిపోయావా? అయ్యో, మా ఆయన అలాంటి మనిషి కాదు సార్, చాలా మంచివారు సార్. అందరూ ఇలాగే అంటారు. మీరు చెప్పాలనుకున్నది పేపర్లో రాసి పెట్టి వెళ్ళండి. నా వల్ల అయింది నేను చేస్తాను. ఏమండి, గమన ఉంటారే, ఆయనతో ఏదో ఒకటి మాట్లాడండి. హే, ఎలా మాట్లాడమంటావు? ఆయన ఆఫీసరే. ఆ? ఏమండి, వాళ్ళు ఉద్యోగం గురించి మాట్లాడడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళని చూసి మాట్లాడొచ్చు కదా. సావిత్రి,
నేను ఐ డ్రాప్స్ వేసుకుని ఇక్కడ కూర్చున్నాను, నువ్వు కాలు విరగొట్టుకుని అక్కడ పడుకున్నావు. అందుకే రాసిచ్చి వెళ్ళమని చెప్పాను. ఇంకేం చేయమంటావు? సరేలేండి. సరే సార్, రాసిచ్చేసి వెళ్తాం. థ్యాంక్ యూ. ఆ, రండి వెళ్దాం. హలో, ఒక నిమిషం. సార్ ఏ బాబు, ఎలా ఉన్నావయ్యా? ఆ? ఏంటి ఇలా మారిపోయావు? ఈ గడ్డం ఏంటి? సావిత్రి, ఆ? ఎవరో గుర్తుపట్టావా? కవిత నీతో husband. చెప్పానుగా, పనసపాడు కలవరాల్లో సడన్ గా ఒక కానిస్టేబుల్ లోపలికి దూరి అక్యూస్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడని. అవునవును. వాడే వీడు. ఏంటి మురళి, ఏమైంది? ఎందుకు ఈ సస్పెన్షన్? నారాయణగూడ స్టేషన్లో కానిస్టేబుల్గా ఉండేవాడిని 6 నెలల క్రితం. సార్ హ్మ్? సార్ ఎవరమ్మా? కంప్లైంట్ ఇవ్వాలి సార్. చెప్పమ్మా, ఏంటి విషయం? నా పేరు పవిత్ర సార్. ఒక అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి రోజు టార్చర్ పెడుతున్నాడు సార్. ఈ రోజు పని అయిపోయాక ఇంటికి వెళ్తున్నప్పుడు బైక్ మీద వచ్చి చూసావా, యాసిడ్ మొహం మీద కొట్టానట్టనా? రేపు మళ్ళీ వస్తాను, లవ్ చేస్తానని చెప్పాలి. నాకు చాలా భయంగా ఉంది సార్, అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా. ఇలా చూడమ్మా, ఇలాంటి అర్ధరాత్రి వేళ ఎమర్జెన్సీ కేసు మాత్రమే హ్యాండిల్ చేయాలి. ఒకవేళ నీ దగ్గర నుంచి నేను కంప్లైంట్ తీసుకున్నా ఆ అబ్బాయి ఎవరో తెలియకుండా యాక్షన్ తీసుకోవడం కుదరదు. నువ్వు పొద్దున్నే రా. అలాగే పొద్దునే వచ్చేటప్పుడు మీ అన్నయ్యనో నాన్నగారినో తీసుకురా. మా అమ్మ నాన్న బాగా ముసలోళ్ళు సార్. అన్నదమ్ములంటూ నాకెవరూ లేరు. ఆ అబ్బాయి పేరు, అడ్రస్ చెప్పమ్మా. తెలీదు సార్. ఆ అబ్బాయి వచ్చిన బైక్ నంబర్ అయినా గుర్తుందమ్మా? ఉంది సార్. మీ అబ్బాయిని కూర్చోపెట్టి మాట్లాడండి సార్, లేకపోతే మేము లోపల కూర్చోపెట్టి మాట్లాడతాం. హలో, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాన్ చేశాను. ఇక్కడ నిన్ను టార్చర్ పెట్టడు. నీకు ఎవరూ లేరని భయపడకు. ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు. నీకు సాయం చేయడానికి ఒక పోలీసోడు అన్నగానో తమ్ముడుగానో నీతో వస్తాడు, నాలాగా. చాలా థ్యాంక్స్ అన్నా. మీ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి మేమున్నామమ్మా. పోలీస్ తరపు నుంచి ఏమంటున్నారు? పవిత్ర, ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? మేజర్ మౌత్ ఇంజరీ. బియర్ బాటిల్తో నోటిని కోసేశారు. గొంతులో నుంచి చాలా గ్లాస్ పీసెస్ తీసాం. అది మాత్రమే కాదు, అండ్ ఇట్స్ కన్ఫర్మ్ రేప్.